హాయ్ వెల్కమ్ టు ది ఛానల్ బోబ్లీ. మీరు 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ కావచ్చు, లేదా 20 minutes ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ కావచ్చు. క్లాస్ రూమ్లో పిల్లలతో ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలని తెలియకపోతే మనమే అషేమ్డ్గా ఫీల్ అవుతాం. అండ్ స్టూడెంట్స్ విల్ అండర్ ఎస్టిమేట్ అస్. మనల్ని అసలు ఇంగ్లీష్ ఏమాత్రం రావట్లేదు అని ఫీల్ అవుతారు. సో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మీరు టీచర్ అయినట్లయితే, మీరు కొత్తవారు కావచ్చు లేక అనుభవజ్ఞులు కావచ్చు, మీకు క్లాస్ రూమ్లో ఎటువంటి ఇంగ్లీష్ వాడాలి, క్లాస్ రూమ్లో ఎటువంటి ఫ్రేజెస్ వాడాలి అనే దాంట్లో చాలా ఇబ్బంది పడిపోతుంటారు. అటువంటి టీచర్స్ ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, మనకంటూ మెటీరియల్ ఉంటే బాగుండేది కదా, మనకంటూ సోర్స్ ఉంటే బాగుండేది కదా, అసలు క్లాస్ రూమ్లో ఎలా పిల్లలతో ఇంగ్లీష్లో ఇంటరాక్ట్ అవ్వాలి, కమ్యూనికేట్ అవ్వాలి అన్న విషయంలో మనకంటూ ఎటువంటి సోర్సెస్ లేవే, ఎటువంటి మెటీరియల్స్ లేవే అని బాధపడుతుంటారు. ఎస్, అటువంటి వారి కోసమే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే చూస్తున్నాం. క్లాస్ రూమ్లో పిన్ టు పిన్, టాప్ టు బాటమ్, మనం పిల్లలతో ఎంటర్ అయిన దగ్గర నుంచి మరి క్లాస్ రూమ్లో మరి ఎండ్ అయ్యి చివరికి బయటకు వచ్చేంత వరకు ఎటువంటి ఫ్రేజెస్ వాడచ్చు, ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి ఫ్రేజెస్ మీకు ఉపయుక్తంగా ఉండాలి అన్నవి ఈరోజు వీడియోలో చూడబోతాం. లెట్స్ గెట్ ఇన్ టు దాట్. మనం తరగతి గదిలో అడుగు పెట్టిన తర్వాత, ఆఫ్టర్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద క్లాస్ రూమ్, ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ, మొదటి విషయం మనం చేయాల్సింది ఏంటంటే సాల్యుటేషన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి, ఆర్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. టీచర్ అన్నా ముందు చెప్పొచ్చు, లేక స్టూడెంట్ అన్నా ముందు చెప్పొచ్చు. ఇట్స్ బేస్డ్ అపాన్ యూ. సో ఫస్ట్ థింగ్ ఈజ్ సాల్యుటేషన్. నెక్స్ట్ థింగ్ ఈజ్ హౌ యూ ఆల్ టుడే, హౌ యూ ఆల్ టుడే, హౌస్ ఎవ్రీవన్ ఫీలింగ్ టుడే. రెండు రకాలుగా వచ్చు, హౌ యూ ఆల్ టుడే లేదా హౌస్ ఎవ్రీవన్ ఫీలింగ్ టుడే. సో యు ఆర్ ఇంక్వైరింగ్ హౌ దే ఆర్. ఐ హోప్ యూ ఆల్ హ్యాడ్ అ గుడ్ ఆర్ రిలాక్సింగ్ వెకేషన్. మీరు గొప్ప మంచి రిలాక్సింగ్ వెకేషన్ అంటే ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ ఫస్ట్ డే మీరు వెళ్తున్నారంటే క్లాస్ రూమ్కి ఇలా చెప్పొచ్చు, ఐ హోప్ యూ ఆల్ హ్యాడ్ అ వండర్ఫుల్ వెకేషన్, ఐ హోప్ యూ ఆల్ హ్యాడ్ అన్ ఎంజాయబుల్ వెకేషన్, ఐ హోప్ యూ హ్యాడ్ అ రిలాక్సింగ్ వెకేషన్ అని చెప్పొచ్చు. ఐ ఆమ్ వెరీ ప్లీజ్ టు మీట్ యూ ఆల్ అగైన్. సో ఇఫ్ యూ ఆర్ నాట్ అ న్యూ టీచర్, మీరు కొత్త టీచర్ కాదు, ఆల్రెడీ అలవాటు ఉన్నారన్నప్పుడు, ఐఎమ్ వెరీ ప్లీజ్ టు మీట్ యూ ఆల్ అగైన్. నాకు మిమ్మల్ని మళ్ళీ కలవడం చాలా సంతోషం. ఇఫ్ యూ ఆర్ న్యూ టీచర్, యూ కెన్ సే, యూ కెన్ అవాయిడ్ అగైన్, ఐఎమ్ వెరీ ప్లీజ్ టు మీట్ యూ ఆల్. అక్కడితో ఆపేయచ్చు. సో మీరు కొత్త టీచర్ అయితే, ఐఎమ్ వెరీ ప్లీజ్ టు మీట్ యూ ఆల్, మై నేమ్ ఈజ్ సో అండ్ సో. కొత్త టీచర్ ఎలా పరిచయం చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, హౌ యూ ఆల్ టుడే, ఆర్ హౌస్ ఎవ్రీవన్ ఫీలింగ్ టుడే. ఐ యామ్ బోబులి, ఐ విల్ బీ యువర్ ఇంగ్లీష్ టీచర్, ఐ యామ్ గోయింగ్ టు టీచ్ యూ ఇంగ్లీష్, ఆర్ ఐ యామ్ ద సబ్స్టిట్యూట్ ఫర్ మిస్టర్ అని వాళ్ళ పేరు చెప్పొచ్చు. అంటే ఇంతకు ముందున్న టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతవరకు టీచర్స్ వచ్చారు, సో ఇక మీద నేను చేయబోతున్నాను, ఐ యామ్ ద సబ్స్టిట్యూట్ ఫర్ మిస్టర్ సో అండ్ సో, మిస్టర్ ఎక్స్ అని చెప్పొచ్చు. సో వెన్ యూ ఆర్ ఆఫ్టర్ ఎంటరింగ్ ద క్లాస్ రూమ్, ద ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ వెరీ బెస్ట్ ఇంప్రెషన్. సో ఫస్ట్ ఇంప్రెషన్లోనే మనం పిల్లల దగ్గర నుంచి ఎస్ దిస్ టీచర్ హోల్డ్ సంథింగ్ ఇన్ హిమ్ అని ఫీల్ అయ్యేలా చేయాలి. అంటే ఈ టీచర్ ఏదో వాళ్ళలో కొంత స్టఫ్ ఉందనే విధంగా ఫీల్ అయ్యారు. అది ఎలా తెలుస్తుంది, మనం మాట్లాడే భాష ద్వారా తెలుస్తుంది, మనం వాడే ఫ్రేజెస్ ద్వారా తెలుస్తుంది. సో ఫస్ట్ థింగ్ సాల్యుటేషన్, అండ్ దెన్ ఎంక్వైరింగ్ అబౌట్ దర్ వెల్ బీయింగ్, హౌ దే ఆర్, వాళ్ళు ఎలా ఉన్నారు అన్న దాని గురించి అడగాలి. తర్వాత మీరు కొత్త టీచర్ అయితే మన గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. లేదు మనం పాత టీచర్ అయినట్లయితే, నేను మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషం, అక్కడితో ఆపేసి తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేయాలి. Very first thing that we are supposed to do is, after introduction, taking the attendance. సో అటెండెన్స్ తీసుకునేటప్పుడు మనం ఎటువంటి ఫ్రేజెస్ వాడచ్చు. అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఆల్ ఆఫ్ యూ టెల్ మీ ద ప్రెజెంట్స్, ఆర్ ఆల్ ఆఫ్ యూ టెల్ మీ యువర్ ప్రెజెంట్, ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద అటెండెన్స్, సే ప్రెజెంట్ ఆర్ సే ఎస్, ఇలా అంటుంటాం. అలా కాదు, ఇలాంటి ఫ్రేజెస్తో మనం చెప్పొచ్చు. లెట్స్ సీ ఇఫ్ ఎవరీవన్ ఈజ్ హియర్, లెట్స్ సీ ఇఫ్ ఎవరీవన్ ఈజ్ హియర్, ఐ హ్యావ్ టు టేక్ ద అటెండెన్స్, ఐ యామ్ గోయింగ్ టు కాల్ యువర్ రోల్, or I am going to call your names. Raise your hand and say yes, raise your hand and say here, raise your hand and say present. ఇలా మూడు రకాలుగా చెప్పొచ్చు పిల్లలు. నెక్స్ట్ అటెండెన్స్ తీసుకున్న తర్వాత, ఇది అటెండెన్స్ తీసుకోవడానికి ముందు మనం ఏం చెప్పొచ్చు, is everybody here, I have to take the attendance, let me call your names, or I'm going to call your names, or I'm going to call your roll, raise your hand and say here, or raise your hand and say present. అటెండెన్స్ తర్వాత తీసుకున్న తర్వాత, డిడ్ ఐ మిస్ ఎనీబడి, ఇస్ దర్ ఎనీబడి హూజ్ నేమ్ ఐ హ్యావెంట్ కాల్డ్, ఎవరినైనా మిస్ చేశానా, లేక ఎవరి పేరైనా పిలవలేదా, ఇస్ దర్ ఎనీబడి హూజ్ నేమ్ ఐ హ్యావెంట్ కాల్, డిడ్ ఐ మిస్ ఎనీబడి, ఎవరినైనా మిస్ చేశానా, వాట్స్ రాంగ్ విత్ హరి, హరి అనే అబ్బాయి రాలేదు, వాట్స్ రాంగ్ విత్ హరి, ఈజ్ ఈ యాబ్సెంట్ ఆర్ జస్ట్ కమింగ్ లేట్, అతను యాబ్సెంట్ అయ్యాడా, ఈజ్ ఈ యాబ్సెంట్ ఆర్ జస్ట్ లేట్గా వస్తున్నాడా, లేక యాబ్సెంట్ అయ్యాడా. అటెండెన్స్ తీసుకునేటువంటి ఎందుకంటే అటెండెన్స్లో యాబ్సెంట్ మార్క్ చేసే ముందు మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా, అదనమాట. ఈజ్ ఈ యాబ్సెంట్ ఆర్ జస్ట్ లేట్గా వస్తున్నాడా.
వెన్ విల్ హరి బీ బ్యాక్, హరి ఎప్పుడు వస్తాడు. పిల్లలు తరగతికి ఆలస్యంగా వచ్చినప్పుడు వారితో ఎలా డీల్ చేయొచ్చు. లేట్గా వచ్చారు, వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్, వై ఆర్ యూ లేట్, నువ్వు ఇంతసేపు ఏం చేస్తున్నావు, ఎందుకు ఆలస్యంగా వచ్చావు. దీన్ని మనం ఎలా అడుగుతామంటే వై లేట్, వాట్ ఆర్ యూ డూయింగ్ ఇలా అంటుంటాం. వాట్ ఆర్ యూ డూయింగ్ కాదు, వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్, ఏం చేస్తూ ఉన్నావు. వై ఆర్ యూ లేట్ అంతే తప్ప వాట్ యు ఆర్ డూయింగ్, వై లేట్ ఇలా అడగకూడదు. వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్, వై ఆర్ యూ లేట్ అని అడగాలి. ఓకే, వాళ్ళు సంజాషి చెప్పారు, తర్వాత మనం ఇచ్చే రిప్లై ఓకే ఐ సీ, వెల్ గో అండ్ సిట్ డౌన్, లెట్స్ గెట్ స్టార్టెడ్, సిట్ డౌన్ లెట్స్ గెట్ స్టార్ట్, వచ్చి కూర్చో మనం ప్రారంభిద్దాం. ట్రై టు బి హియర్ ఆన్ టైం నెక్స్ట్ టైం, ఇంకోసారి వచ్చేటప్పుడు కరెక్ట్ టయానికి అంటే సరైన సమయానికి ఇక్కడ ఉండడానికి ప్రయత్నించు. ట్రై టు బి హియర్ ఆన్ టైం నెక్స్ట్ టైం, సరైన సమయానికి ఇక్కడ ఉండడానికి ప్రయత్నించు. డోంట్ లెట్ ఇట్ హ్యాపెన్ అగెయిన్, ఏది ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకో. డోంట్ లెట్ ఇట్ హ్యాపెన్ అగెయిన్, డోంట్ మేక్ ఇట్ ఎస్ హ్యాబిట్, దీన్ని ఒక అలవాటుగా మార్చుకోకు. డోంట్ లెట్ ఇట్ బికమ్ అ హ్యాబిట్, ఇది ఒక అలవాటు కానివ్వకు, అంటే ఆలస్యంగా రావడం ఒక అలవాటుగా కానివ్వకు. లెట్ దిస్ బి ద లాస్ట్ టైం, ఇదే చివరిసారిగా ఉండి ఇంకోసారి లేట్గా రాకూడదు అని ఇన్ని రకాలుగా మనం చెప్పొచ్చు. ఎందుకు లేట్గా వచ్చావు దానికి కారణం తెలుసుకున్న తర్వాత ఇంకోసారి ఇలా పునరావృతం చేయకు అని చెప్పాల్సినప్పుడు ఈ ఫ్రేజెస్ అన్నిటిని మనం వాడి పిల్లలకు కమ్యూనికేట్ చేయొచ్చు. నెక్స్ట్ టైం వాళ్ళు ఇది రిపీట్ చేయకూడదని. లెసన్ స్టార్ట్ చేయడానికి ముందు ఎటువంటి ఫ్రేజెస్ని మనం వాడచ్చు. ఇఫ్ యు ఆర్ రెడీ వి విల్ స్టార్ట్, మీరందరూ సిద్ధంగా ఉన్నట్లయితే మనం ప్రారంభిద్దాం. లెట్స్ స్టార్ట్ ద లెసన్ అంటే పాఠాన్ని ప్రారంభిద్దాం. లెట్స్ గెట్ ఆన్ విత్ ద లెసన్ నౌ, ఇప్పుడు పాఠంతో ముందుకెళ్దాం. సో 3 రకాలుగా చెప్పొచ్చు. ఇఫ్ యు ఆర్ రెడీ విల్ స్టార్ట్ ద లెసన్, ఆర్ లెట్స్ స్టార్ట్ ద లెసన్, ఆర్ లెట్స్ గెట్ ఆన్ విత్ ద లెసన్ నౌ. లేదు పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు, వారిని కామ్ డౌన్ అంటే క్వైట్గా ఉండమని చెప్పి తర్వాత మనం లెసన్ స్టార్ట్ చేయాలి. అప్పుడు స్టాప్ టాకింగ్ సో దాట్ వీ కెన్ స్టార్ట్, మీరు మాట్లాడడం ఆపితే ఇక మనం ప్రారంభించవచ్చు, అంటే పాఠం చెప్పుకోవడం ప్రారంభించవచ్చు. వి వోంట్ స్టార్ట్ అంటిల్ ఎవ్రీబడి ఈస్ క్వైట్, అసలు అందరూ సైలెంట్గా ఉన్నంత వరకు, అందరూ నిశ్శబ్దంగా పాటించేంత వరకు మనం లెసన్ అంటే పాఠము ప్రారంభించము. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు బీ క్వైట్, మీరు నిశ్శబ్దంగా ఉంటారని ఎదురు చూస్తున్నాను, అంటే మీ నిశ్శబ్దం కోసం నేను ఎదురు చూస్తున్నాను పాఠం ప్రారంభించడానికి. సెటిల్ డౌన్ ఎవ్రీబడి, అందరూ నిశ్శబ్దంగా ఉండండి ఇలా కూడా చెప్పొచ్చు. కొద్దిగా స్టైలిష్గా ఉంటుంది. సెటిల్ డౌన్ ఎవ్రీబడి అని కూడా చెప్పొచ్చు. పుట్ యువర్ థింగ్స్ అవే అండ్ క్లోజ్ యువర్ డెస్క్ ప్లీజ్, మీ డెస్క్ క్లోజ్ చేసి అన్ని విషయాల్ని పక్కకు పెట్టండి. పుట్ యువర్ అదర్ సబ్జెక్ట్ బుక్స్ అవే, వేరే సబ్జెక్ట్ సంబంధించిన బుక్స్ అన్నవి పక్కన పెట్టి ఇప్పుడు మనం ఏదైతే చర్చించుకుంటున్నామో ఇంగ్లీష్ క్లాస్ అయితే ఇంగ్లీష్ కావచ్చు, లేదా అదర్ సబ్జెక్ట్ లాంగ్వేజ్ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, ఆ టెక్స్ట్ బుక్స్ని తీసుకోండి అని ఇలా చెప్పొచ్చు ఈ ఫ్రేజెస్ ద్వారా. దీస్ ఫ్రేజెస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు స్టార్ట్ ద క్లాస్. నౌ లెట్స్ స్విచ్ టు ద ఇంగ్లీష్. అంటే ఒక పీరియడ్ తర్వాత మీరు సెకండ్ వేరే పీరియడ్ వెళ్తున్నారు, అప్పుడు పిల్లలు ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ సంబంధించిన బుక్స్ పెట్టుకుంటారు కాబట్టి చేంజ్ చేయమని చెప్పాల్సినప్పుడు ఇలా నౌ లెట్స్ స్విచ్ to English. Now let's change to English, which means that all of you close your other books, the other subject books, and open English అన్న మెసేజ్ అయితే ఇస్తుంది. Now it's English only time. ఇప్పుడు ఇంగ్లీష్ కైనా సమయం. సో all of you open your English books అని చెప్పచ్చు. Now quiet now please, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. Stop working now, please pay attention, అందరూ గమనించండి. మిగతా పనులను ఆపేసి అందరూ ఒకసారిగా ఇటువైపు గమనించండి. Well let's go on, మరి మనం ప్రారంభిద్దాం. నౌ ఐ వాంట్ యు టు టర్న్ టు పేజ్ నెంబర్ 117. అందరూ మీ యొక్క పుస్తకాల్లో పేజ్ నెంబర్ 117ని ఓపెన్ చేయండి. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యూ బుక్స్ అట్ పేజ్ నెంబర్ 117. ఈ 2 ఫ్రేజెస్లో ఏదైనా కూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే పేజ్లో ఒక టెక్స్ట్ బుక్లో ఒక పేజ్లో ఓపెన్ చేయమని చెప్పాల్సినప్పుడు మనం ఈ 2 ఫ్రేజెస్ ఏదైనా ఒకటి వాడచ్చు. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ లెసన్. మరి నెక్స్ట్ లెసన్ కావచ్చు, నెక్స్ట్ సెగ్మెంట్ కావచ్చు, నెక్స్ట్ సెక్షన్ కావచ్చు. లెట్స్ మూవ్ ఆన్. ఈ మూవ్ ఆన్ అండ్ నౌ అనే ఫ్రేజెస్ని మీరు ఎక్కువగా వాడచ్చు, ఒక ట్రాన్సిషనల్ ఫ్రేజెస్గా వాడచ్చు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ లెసన్ ఆర్ మూవింగ్ ఆన్ టు ద వొకాబులరీ సెక్షన్. ఇలా మూవింగ్ ఆన్, లెట్స్ హ్యావ్ అ లుక్ ఎట్ వొకాబులరీ. ఇక మనం వొకాబులరీని చూద్దాం. నౌ వి విల్ లిసన్ టు ద డైలాగ్. ఇప్పుడు మనం
మూవింగ్ ఆన్ టు ద అంటే ఈ రెండు ఫ్రేజెస్ని మీరు ఎక్కువగా వాడచ్చు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ లెసన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హ్యూజ్ స్టోరీ, వండర్ఫుల్ స్టోరీ అబౌట్ ఫ్యాంటసీ. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. మూవింగ్ ఆన్ అండ్ నౌ అన్న ఫ్రేజెస్ని వాడి మనం ట్రాన్సిషనల్ ఫ్రేజెస్గా వాడచ్చు. ప్రతి దానికి ఊత పదం అంటాం కదా తెలుగులో, అలా వాడచ్చు అనమాట. నెక్స్ట్ థింగ్ ఈస్ వెన్ యూ గివ్ అ డెడ్ లైన్ టు ద స్టూడెంట్ టు అకంప్లిష్ ఎ టాస్క్. ఒక పని చేస్తున్నప్పుడు స్టూడెంట్కి మనం ఒక డెడ్ లైన్ ఇస్తున్నాము అని చెప్పాల్సినప్పుడు అటువంటి సందర్భంలో ఎటువంటి ఫ్రేజ్ వాడతాం చూడబోతున్నాము. యూ కెన్ స్పెండ్ 10 minutes ఆన్ దిస్. మీరు దీనిపైన ఇంకో 10 నిమిషాలు మాత్రం పని చేయవలసి ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైనా క్రాఫ్ట్ చేయొచ్చు, లేక డ్రాయింగ్ చేస్తూ ఉండొచ్చు, లేక ఎగ్జామ్ రాస్తూ ఉండొచ్చు, ఏదో యాక్టివిటీ చేస్తూ ఉండొచ్చు, ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండొచ్చు, హోంవర్క్ రాస్తూ ఉండొచ్చు, క్లాస్ వర్క్ రాస్తూ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ మీరు ఒక డెడ్ లైన్ ఇస్తున్నాడు. యూ కెన్ స్పెండ్ 10 minutes ఆన్ దిస్. మీరు దీనిపైన ఇంకో 10 నిమిషాలు మాత్రం సమయాన్ని వెచ్చించవచ్చు. ఐ విల్ గివ్ యూ 5 minutes టు డూ దిస్. నేను ఇంకో 5 నిమిషాలు మాత్రమే ఇవ్వబోతున్నాను. ఆ తర్వాత వైండప్ చేసేయాలి, ఆ తర్వాత కంప్లీట్ చేసేయాలి. యూ విల్ హ్యావ్ టు స్టాప్ ఇన్ 2 minutes. మీరు ఇంకో 2 నిమిషాల్లో ఆపేయవలసి ఉంటుంది. అంటే మనం పిల్లలకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం అనమాట, స్టూడెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం, ఇంత టైం మాత్రమే ఉంది అని చెప్పాల్సినప్పుడు మనం ఇలా 3 waysలో చెప్పొచ్చు. మేకింగ్ థింగ్స్ క్లియర్, అర్థమైందా అని ఎలా అడగచ్చు? డూ యూ అండర్స్టాండ్, డిడ్ యూ అండర్స్టాండ్, లేక ఈజ్ దాట్ క్లియర్, హ్యావ్ యూ ఆల్ అండర్స్టాండ్ ఆర్ అండర్స్టూడ్, హ్యావ్ యూ ఆల్ అండర్స్టూడ్, మీకు అందరికి అర్థమైంది కదా. దీన్ని ఎలా అడగచ్చు? యూ అండర్స్టాండా అని అడగకూడదు, ఆర్ అండర్స్టాండ్ అని అడగకూడదు. హ్యావ్ యూ ఆల్ అండర్స్టూడ్, హ్యావ్ యూ ఆల్ గాట్ దాట్, ఇది మీకు అర్థమైంది కదా, హ్యావ్ యూ ఆల్ గాట్ దాట్, లేదా హ్యావ్ యూ ఆల్ అండర్స్టూడ్. డిడ్ ఎనీబడి నాట్ అండర్స్టాండ్, ఇంకా ఎవరికైనా అర్థం కాలేదా? ఈజ్ దెర్ ఎనీబడి హూ డజంట్ అండర్స్టాండ్, హూ స్టిల్ డజంట్ అండర్స్టాండ్, ఇంకా ఎవరికైనా అర్థం కాలేదా? ఈజ్ దెర్ ఎనీబడి హూ స్టిల్ డజంట్ అండర్స్టాండ్, ఇంకా ఎవరైనా అర్థం కాని వారు ఉన్నారా? హ్యాస్ ఎనీబడి గాట్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ వాట్ దే హ్యావ్ టు డూ, ఇంకా ఎవరికైనా అర్థం కావట్లేదా ఏం చేయాలి అని, ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఏం చేయాలనే విషయంలో స్పష్టత లేకుండా ఉందా అని చెప్పాల్సినప్పుడు ఈ ఫ్రేజ్ వాడచ్చు. షాల్ ఐ గో ఓవర్ ద ఇన్స్ట్రక్షన్స్ అగైన్, ఇన్స్ట్రక్షన్స్ నేను మళ్ళీ ఇంకోసారి చెప్పమంటారా? సో మనం స్టూడెంట్స్ క్లియర్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవాల్సినప్పుడు ఇటువంటి ఫ్రేజ్ వాడచ్చు. ఈజ్ దాట్ క్లియర్, హ్యావ్ యూ ఆల్ గాట్ దాట్, హ్యావ్ యూ ఆల్ అండర్స్టూడ్. ఇలా మనం డిఫరెంట్ ఫ్రేజెస్ వాడి వారికి అర్థమైందా లేదా తెలుసుకోవచ్చు. అండ్ ఒక యాక్టివిటీ జరుగుతున్నప్పుడు వాళ్ళకు డెడ్ లైన్ ఇచ్చినప్పుడు ఈ ఫ్రేజెస్తో మనం చెప్పచ్చు. ఆఫ్టర్ టేకింగ్ ద అటెండెన్స్ ద నెక్స్ట్ థింగ్ టీచర్స్ డూ ఇస్ చెకింగ్ ద హోంవర్క్. హోంవర్క్ చెక్ చేసేటప్పుడు మనం ఎటువంటి ఫ్రేజెస్ని వాడచ్చు అన్నది చూడబోతున్నాం. ఫస్ట్లీ లెట్స్ రన్ త్రూ యువర్ హోంవర్క్. మొట్టమొదటిగా మీ యొక్క హోంవర్క్ని చెక్ చేద్దాం. సో లెట్స్ రన్ త్రూ యువర్ హోంవర్క్ మీన్స్ లెట్ మీ చెక్ యువర్ హోంవర్క్. నెక్స్ట్ బిఫోర్ వి బిగిన్ విత్ I'll check your homework. Before begin with let me check your homework. నేను మొదలెట్టడానికి ముందు అంటే లెసన్ స్టార్ట్ చేయడానికి ముందు, బిఫోర్ ఐ స్టార్ట్ ద లెసన్, లెట్ మీ చెక్ యువర్ హోంవర్క్ ఆర్ I'll check your homework. These two phrases can be used when you want to check your homework. Next, to continue, could you take out your workbooks? మనం ప్రారంభించడానికి ముందు మీ యొక్క వర్క్ బుక్స్ బయటికి తీస్తారా? To continue with the lesson, could you take out your textbooks please? ఇలా అడగొచ్చు. And now let's discuss vocabulary. మరి ఇప్పుడు vocabulary పదాల గురించి తెలుసుకుందాం. And now let's do an exercise. మరి ఇప్పుడు మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దాం, అభ్యాసం చేద్దాం. And now let's do an experiment. మరి ఇప్పుడు మనం ప్రయోగం చేద్దాం. And now let's అన్నదాన్ని ఒక ఫ్రేజ్ని రిపీటెడ్గా వాడుతూ ఉండొచ్చు. And now let's play a game. And now let's start an activity. And now ఇలా మనం చెప్తూ వెళ్ళొచ్చు అనమాట. అంటే ఇది మనకి ఎప్పుడల్లా తడబడతారో అటువంటి సందర్భాల్లో ఇటువంటి ఫ్రేజెస్ని ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉండొచ్చు. లేటర్ ఆన్ తర్వాత, అండ్ నౌ అంటే మరి ఇప్పుడు, లేటర్ ఆన్ తర్వాత విల్ మూవ్ ఆన్ విత్ సమ్ గ్రామర్. తర్వాత మనం గ్రామర్ నేర్చుకుందాం. లేటర్ ఆన్ విల్ మూవ్ ఆన్ విత్ అ న్యూ లెసన్. మనము కొత్త లెసన్కి వెళ్దాం. లేటర్ ఆన్ అంటే తరువాత. వీ విల్ later on we'll move on to this. Later on we'll play a game. Later on we'll listen to the music. Later on I'm going to teach you something different. So ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. In half an hour we'll move on to the next lesson. ఇంకో అరగంటలో మనం ఇంకో లెసన్, ఇంకో పాఠానికి వెళ్ళబోతున్నాం. We are halfway through the lesson. మనం లెసన్లో, పాఠంలో సగానికి వచ్చేసాం. We are halfway through the lesson. మనం పాఠంలో సగానికి వచ్చేసాం. We are
టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్, వీఆర్ నియర్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. మనం ఆ లెసన్ యొక్క ఆఖరి భాగానికి వచ్చేసాం, మనం లెసన్ యొక్క పాఠం యొక్క ఆఖరి భాగంలో ఉన్నాం అని చెప్పచ్చు. హౌ కెన్ యూ చెక్ యువర్ స్టూడెంట్ అండ్ దేర్ వర్క్ ప్రోగ్రెస్? ఒక స్టూడెంట్ని ఎలా చెక్ చేయొచ్చు, వాళ్ళు చేస్తున్న పని ఎంతవరకు వచ్చింది అని చెక్ చేయడానికి మనం ఎటువంటి ఫ్రేజెస్ వాడబోతాం అని చూడబోతున్నాం. ఆర్ యూ ఓకే, మీకు పర్లేదా అంటే వెన్ స్టూడెంట్ ఈజ్ వేగ్, స్టూడెంట్కి ఏం అర్థం కాని స్థితిలో కూర్చున్నప్పుడు ఆర్ యూ ఓకే, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, ఆర్ యూ ఆల్ రైట్, ఆర్ యూ ఆల్ రైట్, ఈజ్ దర్ ఎనీ వన్ హూ నీడ్స్ హెల్ప్? ఎవరికైనా హెల్ప్ కావాలా? మనం స్టూడెంట్స్ అందరిని ఉద్దేశించి ఎవరికైనా హెల్ప్, సహాయం అవసరం ఉందా? ఎవరికైనా ఇంకా అర్థం కాలేదా? ఈజ్ దర్ ఎనీబడి హూ స్టిల్ డింట్ అండర్స్టాండ్ ఆర్ డజంట్ అండర్స్టాండ్? ఈజ్ దర్ ఎనీ వన్ హూ నీడ్స్ హెల్ప్? ఎవరికైనా సహాయం అవసరం ఉందా? హూ కాంట్ మేనేజ్ ఆన్ దేర్ ఓన్, ఎవరు సొంతంగా చేయలేరు, ఒక యాక్టివిటీ ఇచ్చారు, when they can't do on their own, like a small kids who can't do this on their own or who can't manage this on their own, దీన్ని సొంతంగా మీలో ఎవరు చేయలేరు. హూ ఈజ్ ఫైండింగ్ దిస్ డిఫికల్ట్, ఇది ఎవరికి కష్టంగా అనిపిస్తుంది నాకు చెప్పండి. హూ ఈజ్ ఫైండింగ్ దిస్ డిఫికల్ట్, లెట్ మీ నో, ఐ విల్ హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేస్తాను. ఈజ్ దర్ ఎనీబడి హ్యావింగ్ ట్రబుల్ ఆర్ డిఫికల్టీ విత్ ద లెసన్ ఆర్ విత్ ద ఎక్సర్సైజ్? ఎవరికైనా ఎక్సర్సైజ్లో బాగా కష్టంగా అనిపిస్తూ ఉందా? సో ఇటువంటి ఫ్రేజెస్ వాడి మనం స్టూడెంట్స్ని చెక్ చేయొచ్చు. ఆర్ యూ ఓకే, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే విత్ యూ, డూ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్, డూ యూ నీడ్ ఎనీ హెల్ప్, let me know if you need any help. Is there anybody having trouble with the exercise? Is there anybody having difficulty with the exercise? ఈ 20 ఫ్రేజెస్ వాడచ్చు. ఓకే, చెకింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వర్క్ ఎంతవరకు వచ్చింది అని ఎలా చెక్ చేయొచ్చు. వేర్ ఆర్ యూ అప్ టు, ఇప్పటిదాకా ఎంత దూరం వచ్చావు, అంటే ఎంత పని జరిగింది, ఎంత వర్క్ చేసావు, ఎంత క్లాస్ వర్క్ రాసావు, లేక ఎంత చదువుకున్నావు అని చెప్పాల్సినప్పుడు వేర్ ఆర్ యూ అప్ టు నో, ఇప్పటిదాకా ఎంత వచ్చింది, ఎంత అయ్యింది. హౌ ఫార్ హ్యావ్ యూ గాట్, నువ్వు ఎంత. ఈ రెండు ఫ్రేజెస్ యొక్క మీనింగ్ ఒకటి, ఎంత దూరం వచ్చావు, ఎంత చదివావు, ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి. విచ్ క్వశ్చన్ ఆర్ యూ ఆన్, ఇప్పుడు ఏ ప్రశ్నలో ఉన్నావు. విచ్ పేజ్ ఆర్ యూ ఆన్ ఆర్ విచ్ లెసన్ ఆర్ యూ ఆన్, ఇలా అడగొచ్చు. ఏ లెసన్లో ఉన్నావు, ఏ క్వశ్చన్లో ఉన్నావు, ఏ పేజీలో ఉన్నావు. హౌ ఆర్ యూ గెటింగ్ అలాంగ్, నీకు ఎలా ఉంది అంటే ఓకేనా, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, హౌ ఆర్ యూ గెటింగ్ అలాంగ్, నీకు పర్లేదా, ఏం ఇబ్బంది లేదా, బాగానే గడుస్తుందా. Ask me if you are not sure, నీకు అర్థం కాకున్నట్లయితే. Ask me if you are not sure, if you don't understand let me know. Okay, ask me if you are not sure about something, okay, a lesson or it could be an exercise, whatever. Put your hands up if you need help, మీకు సహాయం అవసరమైతే just raise your hand, put your hand up so that I'll come to know that you need a help and I'll help you out. I'll help you if you get stuck, మీరు ఎక్కడన్నా స్టక్ అయినట్లయితే, మీకు అర్థం కానట్లయితే I'll help you, let me know, just put your hand and let me know that you're not sure about something and you need a help, I'll help you out. సో ఇటువంటి చిన్న ఫ్రేజెస్ వాడి మనం స్టూడెంట్స్ని వాళ్ళ ప్రోగ్రెస్ని చెక్ చేయొచ్చు. There are some other phrases to check the student and their progress. If the student is vague, స్టూడెంట్కి ఏమీ అర్థం కాని స్థితిలో కూర్చొని ఉన్నారు అని చెప్పాల్సినప్పుడు, అంటే అటువంటి సందర్భాల్లో ఎటువంటి ఫ్రేజ్ వాడి వారిని ఇంక్వైర్ చేయొచ్చు. వాట్స్ ద ప్రాబ్లం, వాట్స్ ద ప్రాబ్లం, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, అంతా పర్లేదా, అంతా ఓకేనా, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లం, ఈజ్ దర్ సంథింగ్ రాంగ్, ఏదైనా ఇబ్బందా. సో ఈ 3 ఫ్రేజెస్ ద్వారా మనం స్టూడెంట్ని చెక్ చేయొచ్చు. ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లం, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, డిడ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్, డూ యూ నీడ్ మై హెల్ప్, ఇటువంటి ఫ్రేజెస్ వాడచ్చు. ఇఫ్ స్టూడెంట్ హ్యాస్ నో రిక్వైర్డ్ మెటీరియల్, స్టూడెంట్ దగ్గర మరి అవసరమైన మెటీరియల్, టెక్స్ట్ బుక్ కావచ్చు, నోట్బుక్ కావచ్చు, పెన్, పెన్సిల్, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, అవి లేనప్పుడు ఎటువంటి ఫ్రేజెస్తో ఇంక్వైర్ చేయొచ్చు. Didn't you bring your book, నీ పుస్తకాన్ని నువ్వు తీసుకురాలేదా. Didn't you bring your book, borrow one from someone else, ఎవరి దగ్గర నుంచన్నా అరువుగా తీసుకో. borrow one from someone else, ask someone to lend you the book, ఎవరైనా బుక్ ఇవ్వమని అడుగు. go and sit with somebody to share their book, ఎవరితోనా కూర్చొని వారి బుక్ని షేర్ చేసుకో. ఇలా స్టూడెంట్ని ఇంక్వైర్ చేయొచ్చు. Didn't you bring your book, why didn't you bring your book, what made you to bring forget your book, borrow one from someone else, or go and sit with the student and share his book or her book. Ask someone to lend you a book, ఎవరన్నా పుస్తకం ఇవ్వమని అడుగు. Checking the student if the student has finished or not,
స్టూడెంట్ ఫినిష్ ఏదైనా వర్క్ చేస్తున్నారు, యాక్టివిటీ ఇచ్చారు, వర్క్ అయిపోయిందా లేదా ఎలా చెక్ చేయొచ్చు. ఆర్ యు డన్, అయిపోయిందా. హూ హ్యాస్ ఫినిష్డ్, ఎవరు కంప్లీట్ చేశారు, ఎవరు పని ముగించారు. హ్యాస్ ఎవ్రీబడి ఫినిష్డ్, అందరూ పని ముగించారా. హ్యాస్ ఎవ్రీబడి ఫినిష్డ్. ఈజ్ దర్ ఎనీబడి హూ స్టిల్ హ్యాస్ నాట్ ఫినిష్డ్, ఎవరన్నా ఇంకా కంప్లీట్ చేయలేదా, ఎవరన్నా ఇంకా పని ముగించలేదా. హ్యావ్ యూ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్, పని మొత్తం ముగించేసావా. ఇటువంటి ఫ్రేజెస్తో మనం కంప్లీట్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. స్టాపింగ్ ద స్టూడెంట్, ఒక యాక్టివిటీ ఇచ్చారు, వర్క్ జరుగుతుంది, యూ వాంట్ టు స్టాప్ ద స్టూడెంట్ ఆల్ ఆఫ్ అ సడన్ బికాస్ ద టైమ్ ఈజ్ అప్. దెన్ యూ కెన్ సే య టైమ్ ఈజ్ అప్, సమయం అయిపోయింది. ఎవ్రీబడి స్టాప్ వాట్ యూఆర్ డూయింగ్, మీరు చేస్తున్న పనిని ప్రస్తుతం ఆపేయండి. స్టాప్ వాట్ యూఆర్ డూయింగ్, ఎవ్రీబడి స్టాప్ వాట్ యూఆర్ డూయింగ్, యూ స్టాప్ వాట్ యూఆర్ డూయింగ్. ఓకే, ఆల్ రైట్, యూ కెన్ స్టాప్ నౌ, ఇప్పుడు మీరు ఆపేయవచ్చు. ఓకే, విల్ స్టాప్ హియర్, మనము ఇప్పుడు ఇక్కడితో ఆపేద్దాము. ఇట్ కుడ్ బీ స్టాపింగ్ ద లెసన్ ఆల్సో. లెట్స్ స్టాప్ హియర్ ఫర్ అ వైల్, ఇక్కడ కాసేపు ఆపుదాం. ఇటువంటి సందర్భాల్లో ఇలాంటి ఫ్రేజెస్ వాడి మనం చెప్పచ్చు. యూ కెన్ స్టాప్ ద స్టూడెంట్ ఆర్ యూ కెన్ స్టాప్ ద లెసన్, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. దీస్ ఫ్రేజెస్ కెన్ బి యూస్డ్ ఇన్ ఆర్డర్ టు stop the lesson or stop the student. And if you want to check the student's work whether it has finished or not, these phrases can be used. If you want to check the student whether the student has brought the required material or not, these phrases can be used. And ఇవి స్టూడెంట్ వేగ్గా ఉన్నప్పుడు, ఎటు తేలని స్థితిలో స్టూడెంట్ కూర్చున్నప్పుడు మీరు ఇటువంటి ఫ్రేజెస్ అనేవి వాడచ్చు. When you are done with the class or when you would like to give a break to the students, what phrases can be used? మనం స్టూడెంట్స్కి ఒక బ్రేక్, ఒక ఇంటర్వెల్, ఒక గ్యాప్ ఇవ్వాలి, ఒక రిలాక్సేషన్ టైం ఇవ్వాలన్నప్పుడు ఎటువంటి ఫ్రేజ్ వాడబోతున్నాం అన్నది ఇప్పుడు చూద్దాం. బ్రేక్, దట్స్ ఫైన్, దట్స్ ఇనఫ్ ఫర్ నౌ, ఇప్పటికీ ఇది చాలు, ఇంతవరకు ఓకే బాగానే ఉంది, ఇక చాలు. వీ హ్యావ్ స్పెంట్ లాంగ్ ఆన్ దిస్, మనం దీనిపైన చాలా సమయం అయితే గడిపాం. అంటే ఒక లెసన్ లెర్నింగ్ కావచ్చు, లేక ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం కావచ్చు, లేదా ఒక యాక్టివిటీ మీద కావచ్చు. We have spent long on this, we have spent long time on this, that's enough for now. You can have 2 minutes break or you can have 10 minutes break, whatever. You can have 10 minutes break. మీరు ఓ 10 నిమిషాలు బ్రేక్ విరామం తీసుకోవచ్చు. You can take 10 minutes break. You can have అని చెప్పొచ్చు, లేదా you can take అని కూడా చెప్పొచ్చు. You can take 10 minutes break. లేదా ఇంకో విధంగా we will have break for before going on. ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి ముందు మనం ఒక బ్రేక్ తీసుకుందాం, ఒక విరామం తీసుకుందాం. We can take our coffee break now. Coffee break అనేది ఎక్కువగా వాడమేమో కానీ బట్ యూ కెన్ సే దాట్ టు. రిలాక్స్ ఫర్ అ మొమెంట్ బిఫోర్ వీ గో ఆన్ టు సంథింగ్ ఎల్స్. మనము ఇంకో విషయానికి వెళ్ళే ముందు కాసేపు విశ్రాంతి తీసుకుందాం. లెట్స్ హ్యావ్ అ బ్రేక్ అని చెప్పొచ్చు షార్ట్గా. బ్యాక్ టు వర్క్, బ్రేక్ తర్వాత మళ్ళీ రెజ్యూమ్ బ్యాక్. వెన్ యూ రెజ్యూమ్ బ్యాక్ టు ద వర్క్, వాట్ ఫ్రేజెస్ కెన్ బి యూస్డ్, దిస్ కెన్ బి యూస్డ్. లెట్స్ గెట్ బ్యాక్ టు వర్క్, మనం మళ్ళీ పనికి వెళ్దాం పద. ఇట్స్ టైమ్ టు గెట్ స్టార్టెడ్ అగెయిన్, మళ్ళీ ప్రారంభించడానికి సమయం ఆసన్నమైంది. సో ఈ రెండు రకాలుగా మనం లెట్స్ గెట్ బ్యాక్ టు వర్క్ ఆర్ ఇట్స్ టైమ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ అగెయిన్ అని కూడా చెప్పొచ్చు. బై ఎండ్ ఆఫ్ ద లెసన్ యూ టెన్ టు చెక్ ద టైమ్ అండ్ స్టాప్ ద వర్క్. అంటే పాఠం చివరికి వచ్చేసరికి మనం టైం ఎంత అయిందో చెక్ చేసుకుంటూ ఉంటాం. మరి పాఠం ముగించేస్తున్నాను అని అయితే చెప్తాం కదా, అవి ఎటువంటి ఫ్రేజెస్తో మనం చెప్పొచ్చు అనేది చూడబోతున్నాం. చెకింగ్ ద టైమ్ అండ్ స్టాపింగ్ ద వర్క్. వాట్ టైమ్ ఈజ్ ఇట్, సమయము ఎంతైంది. యూ మే ఇంక్వైర్ విత్ ద చిల్డ్రన్ ఆర్ యూ మే ఇంక్వైర్ విత్ ద స్టూడెంట్, వాట్ టైమ్ ఈజ్ ఇట్, వాట్ ఈస్ ద టైమ్, టైము ఏమైంది. కుడ్ యూ టెల్ మీ ద టైమ్ ప్లీజ్, కాస్త సమయం ఏమైందో చెప్తావా. ఇట్ ఈస్ నాట్ టైమ్ టు ఫినిష్ ఇట్, ఇంకా మనం ముగించడానికి సమయం ఉంది, ఇది సమయం కాదు, మనం ముగించే సమయం అయితే ఇది కాదు. ఇట్స్ నాట్ టైమ్ టు ఫినిష్ యెట్, ఇంకా ముగించే సమయం రాలేదు. ద బెల్ హ్యాస్ నాట్ గాన్ యెట్, బెల్ ఇంకా మోగలేదు. The bell has not gone yet, ఇంకా బెల్ మోగలేదు. Please wait. If the student is hurrying to pack their things and go out, you can tell them that the bell has not gone yet. Please wait for a moment and you are at the end of the lesson. We have 2 minutes in hand. మనకి ఇంకా 2 నిమిషాల సమయం ఉంది, పాఠం ఆ లోపల ముగించవచ్చు అని కూడా చెప్పొచ్చు. We have 2 minutes in hand or we have 2 minutes to spare. Next, we seem to have finished early. మనం చాలా త్వరగా ముగించేసాం అనుకుంటా పాఠాన్ని. When you have time in hand, ample of time in hand or a couple of minutes in hand, you can say this. We seem to have finished early. Carry on with what you're doing. మరి
ఫ్రీ టైంలో పిల్లలు ఏం చేయొచ్చని చెప్పొచ్చు. క్యారీ ఆన్ విత్ వాట్ యూ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారో దాన్ని అలాగే కొనసాగించండి అని చెప్పొచ్చు. క్యారీ ఆన్ విత్ ద ఎక్సర్సైజ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద టైమ్, మిగిలిన సమయంలో ఆ ఎక్సర్సైజ్ చేయండి. ఇఫ్ యూఆర్ మ్యాథ్స్ టీచర్ యూ కెన్ టెల్ ద స్టూడెంట్ టు డూ అన్ ఎక్సర్సైజ్, ఆర్ ఇఫ్ యూఆర్ సైన్స్ టీచర్ యూ కెన్ టెల్ దెమ్ టు డూ an activity. If you are a language teacher you can tell them to work on the vocabulary or grammar part, whatever. Sit quietly until the bell goes. Bell మోగేంత వరకు నిశ్శబ్దంగా కూర్చోవాలి. These phrases can be very much useful by the end of the lesson. Towards the end of the lesson you can control the students, towards the end of the bell you can control the students by using these phrases. Finally we have reached towards the end of the video, and in this part we are going to see setting homework and stopping the work. So after ending the class, after ending the lesson, you set homework to the children. What phrases can be used for that purpose? Homework ఇవ్వడానికి ముందు మనం ఎటువంటి phrases వాడొచ్చు? This chapter is your homework. ఈ చాప్టర్ మీకు homework గా ఇస్తున్నాను. This lesson is your homework for today. This exercise is your homework, or this page is your homework. ఎలాగైనా చెప్పొచ్చు. ఈ పేజీని మీకు హోంవర్క్గా ఇస్తున్నాను, ఈ ఎక్సర్సైజ్ని మీరు చేయాలి, ఈ లెసన్ని చదువుకు రావాలి. దిస్ లెసన్ హ్యాస్ టు బి రెడ్, దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ ఫర్ టుడే, ఇవాళకి ఇదే మీ హోంవర్క్. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ ఫర్ టుమారో, దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ ఫర్ ద హోల్ వెకేషన్ అలా చెప్పొచ్చు. ప్రిపేర్ పేజ్ అప్ టు 117, పేజ్ నెంబర్ 117 వరకు చదువుకొని రండి లేదా సిద్ధమై రండి. రివైజ్ వాట్ వి డిడ్ టుడే అండ్ దెన్ ట్రై ఎక్సర్సైజ్ 4. రివైజ్ వాట్ వి డిడ్ టుడే, ఇవాళ మనం ఏం చర్చించుకున్నామో దాన్ని ఒకసారి పునః పరిశీలించుకోండి, అంటే పునరావృతం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. రివైజ్ వాట్ వి డిడ్ టుడే, దెన్ ట్రై ఎక్సర్సైజ్ 4. ఎక్సర్సైజ్ 4ని ఒకసారి ప్రయత్నించండి, అభ్యాసం 4ని ఒకసారి ప్రయత్నించండి. సో వెన్ యూ డోంట్ గివ్ అ హోంవర్క్ ఇవ్వనప్పుడు ఎటువంటి ఫ్రేజెస్ వాడచ్చు? ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ హోంవర్క్ టుడే, ఇవాళకి నేను ఎటువంటి హోంవర్క్ ఇవ్వబోట్లేదు. దెర్ ఇస్ నో హోంవర్క్ దిస్ టైమ్, ఈసారికి అసలు ఇంటి పని లేదు. ఆర్ యు ఆల్ క్లియర్ అబౌట్ యువర్ హోంవర్క్, మీ హోంవర్క్ విషయంలో మీకు అందరికీ క్లారిటీ ఉందా, క్లియర్గా ఉన్నారా? Go through this section again on your own at home. ఇంటి వద్ద ఈ సెక్షన్, ఈ సెగ్మెంట్ ఆర్ ఈ యొక్క vocabulary ఆర్ ఈ గ్రామర్ ఒకసారి మీ సొంతంగా మీరు ప్రయత్నించండి. Go through this section again on your own at home. ఇంటి వద్ద సొంతంగా ఒకసారి ప్రయత్నించండి. So this is how you can set homework to the children. పిల్లలకి హోంవర్క్ చెప్పేటప్పుడు ఇటువంటి ఫ్రేజెస్ వాడచ్చు. So finally when you stop the lesson and when you command them or instruct them to go out from the class, these phrases can be used. It's time to stop. సమయం వచ్చింది, మనం ఇక ఆపేయచ్చు. We don't have any more time, మనకి ఏమాత్రం సమయం లేదు. సో ఇట్స్ టైమ్ టు స్టాప్, కాబట్టి అది ఇక సమయమైంది ఆపడానికి. రైట్, యు మే గో. ఓకే, మీరు వెళ్ళొచ్చు. యూ కెన్ గో, మీరు వెళ్ళవచ్చు. దాట్ విల్ బి ఆల్, ఈరోజుకి ఇంతే, అంతే, మొత్తం అంతే. దట్ విల్ డూ ఫర్ టుడే, ఇవాళకి ఇంతే. యూ కెన్ గో నౌ, మీరు వెళ్ళవచ్చు. సో ఈ ఫ్రేజెస్ మీకు చాలా ఉపయుక్తంగా ఉంటాయి అనుకుంటున్నా. నాకు తెలిసి ఇంతవరకు యూట్యూబ్లో టీచర్స్ కంటూ సిరీస్ కానీ, టీచర్స్ అండ్ క్లాస్ రూమ్ లాంగ్వేజ్ గురించిన వీడియోస్ కానీ లేవు. అలా ఉన్న ఇంత డెప్త్గా ఎవరు చెప్పుంటారని నేను అనుకోవట్లేదు. బికాస్ వీ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇట్ టుక్ లాంగ్ టైమ్ టు ప్రిపేర్ ఆల్ దిస్ మెటీరియల్ and give it to you based on my experience and whatever the things that I have faced in my classroom with the students. I have put forth all these things and presented to you. So మీకు ఇష్టమైన ఫ్రేజెస్, మీకు ఈజీగా అనిపించిన ఫ్రేజెస్ని తీసుకోవచ్చు, నోట్ చేసుకోవచ్చు, వాటిని ప్రాక్టీస్ చేయండి, బై హార్ట్ చేయండి, ఏదో చేయండి, బట్ present yourself in front of the students better way, so that a student will come to conclusion that the teacher is good in the language. సో లాంగ్వేజ్ విషయంలో టీచర్కి ఒక కమాండ్ ఉన్నప్పుడు మాత్రమే యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్ ఫ్రమ్ ద స్టూడెంట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీట్ యూ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ దిస్ సిరీస్ వీడియో. దిస్ ఈస్ signing off. Bye bye.